భూ కబ్జాకు గురైంది. అది ఇక్కడ అక్కడ తేడాలు ఉండొచ్చు. ఇది ప్రభుత్వ అండతోనే, ఉన్నతాధికారుల యొక్క మద్దతుతోనే ఈ భూభాగోత్వం జరిగింది. కాబట్టి వాళ్ళు ఉన్నటువంటి ప్రభుత్వానికి చాలా పెద్ద బాధ్యత ఉంది. తక్షణం వాళ్ళు చేయాల్సిన పనులు ఏంటంటే, ఒక 6 నెలల కాల పరిమితి లోపు సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణ జరిపించి నివేదిక వచ్చేట్టుగా తయారు చేసి దానికి చట్టబద్ధమైన చర్యలు తీసుకోవాలి. ఇందులో కబ్జాల్లో 2-3 రకాలు ఉన్నాయండి. ప్రైవేట్ భూమి కబ్జా చేయటం, ప్రభుత్వ భూములు కబ్జా చేయటం, దళితుల ఎస్ఐండ్ భూములు కబ్జా చేయటం, అదే కాకుండా దేవాదాయ వక్ఫ్ భూములను కబ్జా చేయటం, ఇలా అనేక రకాలైనటువంటి కబ్జాల్లో ఒక రకంగా వైసీపీ ప్రభుత్వం ఆ నాయకులు రీసెర్చ్ చేశారు. ఏ రకంగా చేయొచ్చో ఇందాక శ్రవణ్ కుమార్ గారు చెప్పారు. చుక్కల భూముల నుంచి తీర్చడానికి, చుక్కల భూముల్లో పెట్టి లిటిగేషన్ పెట్టడానికి అన్ని వాళ్ళే చేస్తారు. దీనికి తోడు ఇవాళ దాకా బయటికి రానటువంటి, ఇంకా కొద్దిగా ముందుకు రావాల్సింది చట్టబద్ధమైన ఆక్రమణలు. చట్టబద్ధమైన ఆక్రమణలు అంటే కార్పొరేట్ కంపెనీలకి భూపందారం చేశారు. ఎన్నికలు అయిన తర్వాత కూడా ఆంధ్రజ్యోతిలో అదానీ కహానీ అని ఒక వార్త వచ్చింది. అలాగే అనేక కంపెనీలకి కారు చౌకగా ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని అప్పజెప్పేశారు. కాబట్టి ఇవాళ గవర్నమెంట్ అటువంటి తప్పుడు ఒప్పందాలని రద్దు చేసి, అది కార్పొరేట్లు ఎవరైనా కావచ్చు, వీళ్ళ వాళ్ళనే లేదు, చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఆ భూములను కూడా ఇవాళ బయటికి తేవాల్సిన అవసరం ఉంది. ఒక్క హైడల్ పవర్ ప్లాంట్లో, పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్లాంట్లో 5 లక్షల భూమి ఎకరానికి 25,000 ఎకరాలు ఇండోసోల్ అనే ఒక కంపెనీకి, షిరిడి షాయి అనేటువంటి ఒక వైసీపీ బినామీ కంపెనీ కట్టబెట్టారు. ఇవాళ దాన్ని ఒక 5,000 ఎకరాలు ఇంకో విదేశీ కంపెనీకి వాళ్ళు అమ్మేస్తున్నారు. ఈ లోపు తతంగం పూర్తి కాకుండా ఆపాలనంటే ఇమీడియట్ గా స్పందించాల్సిన అవసరం ఉంది. వాటిని ఆపాలి. ప్రభుత్వం వాటిని చట్టబద్ధంగా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. కారణం ఏంటంటే ఇవాళ చిన్న చిన్న ఉద్యోగుల మీద కాదండి, ఈరోజు 3 రకాలు ఉన్నాయి. 1 లెజిస్లేటివ్, 2 ఎగ్జిక్యూటివ్, 3 జ్యుడిషియరీ. లెజిస్లేచర్ లో ఉన్నటువంటి ప్రభుత్వమే పెద్దలే ఈ కబ్జాలకు పాల్పడ్డారు. ఎగ్జిక్యూటివ్ లో ఉన్న పెద్దలు వాళ్ళు కూడా వాటాలు పంచుకున్నారు. నాకు చెప్పారు కదా జవహర్ రెడ్డి గారి పేరని, ఇంకా చాలా పేర్లు. నిజాలు ఎలా ఉన్నా వాళ్లే ఇందులో పాత్రధారులయ్యారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఫైళ్లు తగలబెట్టడంలో కూడా నాయకులతో పాటు అధికారుల పాత్ర ఉందని ఈ రోజు వస్తున్న వార్తలు నిజమైతే ఆ దందా ఇంకా ఆగలేదు. నిజమే. ఎందుకంటే ఇప్పుడు ఏదైతే పెద్దిరెడ్డి గారికి సంబంధించిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు అమెరికా వెళ్ళిపోయారు. అవునండి, అందుకనే ఇవాళ వాటిని అరికట్టాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. గతంలో జరిగిన పుంకానుపుంకాలకు ఇంకా వస్తాయి. కాబట్టి ఇవాళ అధికార యంత్రాంగం, ఎందుకంటే గతంలో వీళ్ళందరూ వాటాదారులుగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అదే యంత్రాంగం ఉన్నటువంటిది ఉంది. దాన్ని సరైన రీతిలో చేయాలి. ప్రభుత్వ పరిధిలో ఉండి నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి వాటిని వీళ్ళు నిర్ణయాలు తీసుకోవాలి. 270 ఎకరాల విలువైనటువంటి భూమిని విశాఖపట్నంలో డేటా సెంటర్ పేరుతో అదానీకి కారు చౌక కట్టబెట్టారు. అది అఫీషియల్. దాన్ని నిలిపి రద్దు చేయించాలి. ఇందాక నేను చెప్పిన అనేక ఉన్నాయి, ఇది ఒకటే కాదు ఇటువంటివి. ఇక మిగతావి 596 అని ఒక జీవో విడుదల చేసి దళితుల భూముల్ని, గిరిజన భూములు, బలహీన వర్గాల భూముల్ని 20 సంవత్సరాలు కనుక అలాట్మెంట్ అయిన తర్వాత ఉంటే టైటిల్ మార్చేసుకోవచ్చు అని ఒక జీవో చేశారు. దాంట్లో అనేక మంది పేదల దళితుల భూములు లాక్కున్నారు. ఇప్పుడు ఆ జీవోని రద్దు చేయాల్సిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం మీద ఉంది. నిజంగా పేదవాడు కనుక అది న్యాయం చేయాలంటే దాన్ని వేరే మార్గం ఆలోచించవచ్చు. కానీ పేదల దళితుల భూముల్ని పెద్దలు కబ్జా చేస్తున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ చేతిలో ఉన్నటువంటి విషయం. అలాగే ఈ రోజున ఆలోచించాల్సింది ఇదే కాదు, మీరు ప్రభుత్వం చర్యలు తీసుకోండి, ప్రజలకు అవకాశం ఇవ్వండి. నిన్న పార్వతీపురం మన్యం జిల్లాలో గరుగుపల్లి మండలంలో శివాం అనే గ్రామంలో దళితుల భూములు కబ్జా చేసిన వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి, మా భూములు మాకు అప్పచెప్పండి అని 15 రోజులుగా నిరాహార దీక్షలు చేస్తున్నారు. నిన్న కలెక్టరేట్ దగ్గర ధర్నా జరిగింది. పోలీసులు యాక్షన్ తీసుకోపోగా ధర్నా చేయడానికి వీల్లేదని మళ్ళీ నోటీసులు ఇచ్చారు దళితులకి, నాయకులకి. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కింద ప్రభుత్వ యంత్రాంగం ఎలా ఉందో చూడండి. మొన్న కడపలో సిపిఎం కార్యకర్తలు, నాయకులు
వేల ఎకరాల భూముల్ని కబ్జా చేసిన లిస్టు గత ప్రభుత్వానికి ఇచ్చారు. మళ్ళీ వాడిచ్చి వీటిల్ని కబ్జా నుంచి చేసి పేదలకు ఇప్పించండి అని వారు డిమాండ్ చేశారు. లిస్టులన్నీ ఇచ్చారు. కాబట్టి నిజంగా ప్రభుత్వ యంత్రాంగం పేదలకి ప్రజలకి అండగా ఉంటే వాళ్ళ భూములు వాళ్ళే స్వాధీనం చేసుకుంటారు చట్టబద్ధంగా.